నెల్లూరు జిల్లా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ డిస్టిక్ కన్వీనర్ పాసం నరసింహారావు మాట్లాడుతూ రైస్ మిల్లర్ల నుంచి రైతులకు రావాల్సిన 4,60,00,000 రూపాయలను వెంటనే రైతులకు ఇప్పించాలని, రైతులను మోసం చేసిన రైస్ మిల్లును సీజ్ చేయాలని, రైతులకు న్యాయం జరగాలంటే జిల్లా కలెక్టర్ చొరవ చూపించి వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాల్సిందిగా మీడియా ముఖంగా డిమాండ్ చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నరసింహారావు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కన్వీనర్ని. మిత్రులారా, రైతే దేశానికి రాజని చెప్పేసి మనం అందరం వింటున్నాం, చూస్తున్నాం. నిజంగా రైతే ఈ దేశానికి వెనుముక అనేది స్పష్టంగా అందరికి తెలిసిన విషయమే. కానీ ఈ రోజుల్లో ఇటీవల జరిగిన ఒక ఘోరమైన దోపిడీ ఏంటంటే రైస్ మిల్లర్ల చేతిలో ఘోరంగా రైతులు మోసపోవడం జరిగింది. గత 5 నెలల నుంచి కూడా వాళ్ళు పండించిన పంటని రైస్ మిల్లర్లకు వేసినట్టు ఆ రైస్ మిల్లర్లు అందరూ కూడా ఇప్పటి వరకు 4,60,00,000 వరకు ఇవ్వలేదు. సుమారు 400 మంది పైగా రైతులు ఈ రోజు వరకు పడిందంటే ఏ అధికారుల కాడికి తిరగని రోజు అంటూ లేదు. ఒక నాయకుడేమో వీళ్ళకి సపోర్ట్ చేస్తే రైతులకి, ఇంకొక నాయకుడేమో రైస్ మిల్లర్లకు సపోర్ట్ చేస్తున్నారు. అధికారులకు సంబంధించింది అయితే ఎన్ని సమావేశాలు పెట్టారు, ఆర్టీఓ గారు ఉన్నారు, డిఎస్పీ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, అందరికీ వీళ్ళు తిరగని రోజు అంటూ లేదు. వీళ్ళు ఇచ్చింది కాక రైతులకు సంబంధించింది ఒక ధాన్యాన్ని వాళ్ళు తిరగటం, వాళ్ళ పనులు మానుకోవటం, వాళ్ళు కష్టాలు పడటం. ఎవరైతే కొంతమంది మధ్యవర్తులుగా ఉండి మధ్యవర్తులుగా ఈ రైతులకి రైస్ మిల్లర్లకి వాళ్ళు మాత్రం ఇంకా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఒక్కొక్కరి 1,60,00,000, 2 కోట్లు, అలాగా 70 లక్షలు, ఈ విధంగా కూడా వాళ్ళు నష్టపోయి ఉన్నారు. మనం ఏం చెప్తున్నామంటే అధికారులకు సంబంధించిందే కాకుండా ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్న మంత్రులకు కూడా ఇవ్వడం జరిగింది. ఎంత సిగ్గుచేటంటే రైతుల్ని ఈ విధంగా బాధించడం, రైతుల్ని ఈ విధంగా అధికారుల చుట్టూ తిప్పడం అనేది ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాను. ఈ రైతులు చేస్తున్న కష్టాలకు సంబంధించింది వాళ్ళ కనీసం వాళ్ళ గౌరవం కూడా లేదనిపిస్తుంది. ఇక్కడున్న పరిస్థితులు అయితే ప్రభుత్వం మారింది కానీ ఇక్కడున్న పరిస్థితులు మాత్రం, అధికారులు మాత్రం మారలేదనేది మేము స్పష్టంగా చెప్తున్నాం. ఇంకా రైతుల విషయంలో వాళ్ళు చేస్తున్న నిర్లక్ష్యం ఎంతగా ఉందంటే చివరికి ఆత్మహత్యలు చేసుకునే స్థాయి కూడా ఈరోజు రైతులు వెళ్ళిపోయారంటే కారకులు ఎవరంటే అధికారులు. ముఖ్యంగా గతంలో కూడా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేసినప్పుడు డిఎస్ఓ గారు వచ్చేసి నేను పరిష్కరిస్తానని చెప్పారు. డిఎస్ఓ గారు పరిష్కరించలేదు, డిఎస్పీ గారు పరిశీలించలేదు. రెండోదంటే కలెక్టర్ గారికి ఎన్నిసార్లు తిరిగారో వాళ్ళకే లెక్కలేదు. దాదాపుగా 4 నెలల నుంచి వాళ్ళు పడుతున్న కష్టాలు ఒక అధికారికి కూడా స్పందన లేదంటే, మంత్రులు కూడా స్పందన లేదంటే ఎంత సిగ్గుచేటు అనేది ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. ఈ మీడియా ద్వారా కూడా ఎన్నోసార్లు వాళ్ళ ఒక బాధని, వాళ్ళ ఆవేదనని తెలియజేయడం జరిగింది. మిల్లర్లు మాత్రం ఏంటంటే తీసుకొని వాళ్ళ కింద వేసుకొని ఇప్పటి వరకు ఇచ్చేదానికి మాత్రం వాళ్ళు ఇష్టపడట్లేదు. అధికారులు కూడా వాళ్ళ మీద మనం ఏమంటున్నామంటే ఏదైతే మిల్లర్లు మా వద్ద తీసుకున్నారో మా ధాన్యాన్ని మాకు ఇవ్వండి. మా ధాన్యం ఒక దొంగతనం జరిగినప్పుడు మీరేం చేస్తారు? కేసు పెట్టినప్పుడు కేసు కూడా పెట్టారు. ఏమంటే ఒక మిల్లర్ రాజశేఖర్ అనే మిల్లర్కి వీళ్ళు వేశారు. ఆ రాజశేఖర్ ఏం చేశాడంటే అదంతా కూడా అతను అవతల వాడికి దోచిపెట్టాడు. ఆ రాజశేఖర్ దోచిపెట్టినప్పుడు అతను ఒక రిపోర్ట్లో కూడా ఏముందంటే బలవంతంగా తీసుకెళ్లారు 4 మిల్లర్స్ వాళ్ళందరూ కూడా. ఆ బలవంతంగా తీసుకెళ్ళిందంతా కూడా కేసు పూర్వకంగా 2 టౌన్లో వేయడం జరిగింది. అటు మీరేం చేయాలి? అతని మీద దౌర్జన్యం చేసి బలవంతంగా తీసుకెళ్ళినప్పుడు అధికారులు, పోలీస్ అధికారులు ఏం చేయాలంటే రికవరీ చేయాలి. రికవరీ చేసి ఎవరు ధాన్యం వాళ్ళకి ఇవ్వాలి. అట్లా చేయకుండా రోజుల తరబడి మీ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటా రోజుల తరబడి రైతులను ఇబ్బంది చేయడం అనేది, అలాగే భద్రతంగా ఎవరైతే దళాలుగా ఉన్నారో వాళ్ళనైతే ఒకనాటి ఇబ్బంది కాదు, ఇప్పుడు కూడా ఒక అతన్ని బెదిరిస్తూ కాల్ చేస్తూ నిన్ను కొడతాను, చంపేస్తానని చెప్పి కూడా అంటున్నారు కొంతమంది. కాబట్టి ఇవన్నీ కూడా స్పందించి అధికారులు ఖచ్చితంగా డిఎస్ఓ, కలెక్టర్ బాధ్యత తీసుకొని వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నారు. అలాగే న్యాయం చేయకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తాం రైతులతోటి. అది కూడా జరగకపోతే నిరాహార దీక్ష చేస్తాం. అది కూడా జరగకపోతే చలో అమరావతికి మాత్రం పోయేదానికి సిద్ధంగా ఉన్న రైతులంతా కూడా
దీనికి సంబంధించినంత కూడా అధికారులు ఇప్పటికైనా స్పందించి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున మేమందరం కూడా ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా చేయాలి. చేయకపోతే మాత్రం ఏంటంటే తీవ్ర పరిణామాలు రైతుల ద్వారా రైతులంతా కూడా మీ పోస్టర్ మీకు తగలద్ది. మేము మాత్రం ఏంటంటే ఒక కలెక్టరేట్ను మాత్రం స్తంభింపన చేసే దానికి సిద్ధంగా ఉన్నాం రైతులతోటి. అధికారులు ఖచ్చితంగా స్పందించాలి. దీన్ని బాధ్యత తీసుకొని డిఎస్ఓ పట్టించుకోకుండా పోవడం, ఆయన్ని ముందు విచారణ, ఆయన సస్పెండ్ చేయాలి. ఎందుకంటే 4 నెలల నుంచి ఈ రైతుల్ని బాధ పెడుతున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఖచ్చితంగా అధికారులందరూ కూడా స్పందించాలని చెప్పి కోరుతున్నాం.